ఈరోజు రెండు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. చిన్నపిల్లలు చేసిన ఆందోళన వైరల్గా మారడం గురించి ముందుగా చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని దుబగ్గా కాన్పూర్ బైపాస్ కూడలి వద్ద ఉదయం 6 గంటల నుండి జయప్రకాష్ నారాయణ సర్వోదయ పాఠశాల విద్యార్థులు ధర్నా చేశారు. జెన్జీనే కాదు, జెన్ ఆల్ఫా కూడా ధర్మాత్మల మీద ఉద్యమిస్తున్నారు. రాజస్థాన్లోని గవర్నమెంట్ స్కూళ్లలో సమస్యల మీద కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి బీజేపీ గవర్నమెంట్ స్కూళ్లలోకి అవుట్ సైడర్స్ ఎవరూ రాకూడదు అని నిషేధం పెట్టింది. బొద్దింక అనే పదం వింటుంటే బీజేపీకి పులుసు గారిపోతోంది. కాక్రోచ్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి, దేశం నలుమూలలకు వెళ్ళడానికి హక్కు ఉంది. ఆ హక్కును కలరాస్తామని బీజేపీ చెప్తోంది. ఇక రెండోది దిమాగీ నక్సల్ పార్టీ. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించే వాళ్ళందరినీ మోదీ దిమాగీ నక్సల్స్ అని అన్నాడు. యాంటీ నేషనల్, యాంటీ హిందూ, అర్బన్ నక్సల్స్ లాంటి పదాలు పాతబడడంతో కొత్త పదాన్ని ఖాయించేశారు. ఇలాంటి పదాలన్నీ పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు బాగుంటాయి. ఇప్పుడు పరిస్థితులు బీజేపీకి తీవ్ర ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్స్ లేవు. సాఫ్ట్వేర్ రంగంలో 2 ఏళ్లుగా ఐటీ దెబ్బకు ఉద్యోగాలు లేవు. ఇంకా ఏ రంగంలో ఉద్యోగాలు రావాలి? రియల్ ఎస్టేట్ రంగం డల్గా ఉంది. హైదరాబాద్లో చూడండి, సేల్స్ లేక ఒకవైపు, కొందరు బడా బిల్డర్లు ఆర్థికపరమైన సమస్యల కారణంగా చేతులు ఎత్తేయడం వల్ల రియల్ ఎస్టేట్ పరిస్థితి అన్యాయంగా ఉంది. డెలివరీ బాయ్ల ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. వాటిని ఉద్యోగాలు అనడం కరెక్ట్ కాదు. మంచి ఉద్యోగం వచ్చేదాకా అదొక స్టాప్ గ్యాప్ అంతే. గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే అసలే లేవు. కేంద్ర ప్రభుత్వంలో లక్షల సంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదు. సివిల్స్ను చూస్తే అవే 1000 ఉద్యోగాలు. కోట్ల మంది నిరుద్యోగంతో అల్లాడుతుంటే 1000 ఉద్యోగాలు ఏ మూలకు సరిపోతాయి? ఈ పరిస్థితుల్లో దిమాగీ అనే మాట దేశ ప్రజలకు మరింతగా మంట పుట్టిస్తోంది. మోదీ ఆ మాట అలా అన్నాడో లేదో ఇలా దిమాగీ నక్సల్స్ పార్టీ పుట్టుకొచ్చింది. 24 గంటల వ్యవధిలో ఇన్స్టా ఐడిలో దీని ఫాలోవర్ల సంఖ్య 2 లక్షలు దాటింది. పరిస్థితి చూస్తుంటే మరో కాక్రోచ్ జనతా పార్టీ అయ్యేలా ఉందని భావించి దిమాగీ నక్సల్ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేయించారు. సైబర్ అటాక్ జరిగిందని అడ్మిన్లు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేయించి ఉంటుందని ఈజీగా అంచనా వేసుకోవచ్చు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను పప్పెట్లను చేసి ఆడిస్తున్నారు. జనాన్ని తప్పుదారి పట్టించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా జనానికి అందుబాటులో ఉంది. గోతి మీడియా చెప్పే వాదనలను తిప్పికొడుతోంది. బీజేపీ అరాచకాలను కడిగి పారేస్తోంది. బొద్దింకలు, దిమాగీ లాంటి పదాలు వాడే కొద్దీ కోపం నషాలాన్ని కట్టుతుంది. బీజేపీ దిద్దుకోవడానికి ఏమీ లేదు. భయంకరమైన అవినీతిలో కూరుకుపోయింది. అదానీ, అంబానీల దోపిడీని, ఆర్ఎస్ఎస్, బీజేపీల ఫండింగ్ ఆపితే సొంత మనుషులే ఊరుకోరు. అవినీతి ఏరులై పారే కొద్దీ దేశంలో నిరుద్యోగం ఇంకా పెరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏఐలో ఇండియాకు పెద్ద పాత్ర లేదు. డబ్బంతా అమెరికాకు, కొరియాకు, జపాన్కు, తైవాన్ లాంటి దేశాలకు వెళ్తోంది. ఈవెన్ యూరోప్ కూడా వెళ్తోంది. మన స్టాక్ మార్కెట్లు 2 ఏళ్లుగా పడుకుని ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం రావడం, మన మార్కెట్ల నుండి ఫారిన్ ఇన్వెస్టర్లు వెళ్ళిపోవడం, సెన్సెక్స్, నిఫ్టీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండడం అన్నది చూస్తున్నాం. ఇంకో సంవత్సరం పాటు ఇండియన్ స్టాక్ మార్కెట్లు డల్గానే ఉండొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏఐలో జరుగుతున్న భారీ ఇన్వెస్ట్మెంట్ల రాబడి ఏ మేరకు ఉంటుందని తెలియడానికి 1-2 ఏళ్ళు పడుతుంది. రాబడి బాగుంటే ఏఐ షేర్లు పరుగులు తీస్తాయి. రాబడి తగ్గితే మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియా వైపు రావచ్చు. ఈలోపు మన దేశ ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరుగుతుంది. 2024లోనే చంద్రబాబును జైల్లో పెట్టించి కేసీఆర్ను లొంగ తీసుకోవడం వల్ల 240 సీట్లకు వచ్చారు. ఈ 2 సంఘటనలు జరగకపోయి ఉంటే బీజేపీ నెంబర్ 220 దగ్గర ఉండేది. 2029లో ఎన్ని చేసినా సరే 150 కంటే దిగువకు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.